తెలుగు సినిమా పాత తరాన్ని గుర్తు చేసుకుంటే హీరోలతో సమానంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. వారిలో అగ్రస్థానంలో చెప్పుకోవాల్సిన పేరు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. నటులు అంటే గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు సిగ్గుపడుతున్నాం మీకు కూడా తెలుసు, నేను వివరించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మానవత్వ విలువలు, కళాత్మక విలువలు లోపించాయి, డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. గుమ్మడి గారిని ఒక మాటలో చెప్పాలంటే ఆయన పాత్రను పోషించేవారు కాదు, ఆ పాత్రగా మారిపోయేవారు. తండ్రిగా కనిపిస్తే నిజంగా ఆ కుటుంబానికి పెద్ద దిక్కులా అనిపించేవారు. అన్నగా నటిస్తే బాధ్యత కనిపించేది. జమీందారుగా వస్తే ఆ హుందాతనం కనిపించేది. పేద రైతుగా కనిపిస్తే ఆ జీవితంలోని కష్టం ఆయన ముఖంలోనే చదవగలిగేవాళ్లం. మంత్రి, రాజు, గురువు, న్యాయమూర్తి పాత్ర ఏదైనా సరే తనదైన సహజమైన నటనతో దానికి ప్రాణం పోసేవారు. గుమ్మడిగారి ప్రత్యేకత ఏమిటంటే హీరో పక్కన నిలబడి కనిపించటం కాదు, హీరో ఎంత గొప్ప నటుడైనా తన పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం. అప్పటి తెలుగు సినిమా కూడా అందుకు అవకాశమిచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటులు తమ పక్కన మరో గొప్ప నటుడు అద్భుతంగా నటించినా వెనక్కి తగ్గేవారు కాదు. ఒక సన్నివేశంలో గుమ్మడిగారికి బలమైన సంభాషణ ఉంటే దాన్ని తగ్గించి హీరోను మాత్రమే ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా కథలో హీరో ఒక్కరే కాదు, ప్రతి పాత్ర ముఖ్యమే అనే భావన బలంగా ఉండేది. ముఖ్యంగా గుమ్మడిగారిని చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. తనకంటే వయసులో పెద్దవారితో నటించగలరు, సమకాలీన నటులతో పోటీపడి నటించగలరు, అవసరమైతే తన వయసుకు మించిన వృద్ధుడి పాత్రలో కూడా ప్రేక్షకులను పూర్తిగా నమ్మించగలరు. ఇప్పటికి తేడా ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పుడు కథ, పాత్రలు ప్రాధాన్యం అండి. ఇప్పుడు పాత్రధారులు మాత్రమే ప్రాధాన్యం. అంటే స్టార్ వాల్యూ అప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది ప్రపంచంలో, కానీ స్టార్ వాల్యూ మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు. అప్పుడు స్టార్ వాల్యూతో పాటు ప్రతిభను కూడా చూసేవాడు. మాయాబజార్లో బలరాముడిగా, పాండురంగ మహాత్మ్యంలో, మహామంత్రి తిమ్మరుసులో, కులదైవం వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన చూపించిన వైవిధ్యం చూస్తే గుమ్మడిగారు ఎందుకు ప్రత్యేకమో అర్థమవుతుంది.